హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. సో నా ప్రపంచ యాత్రలో భాగంగా రైట్ నౌ నేను బ్రిస్బెన్లో ఉన్నాను. బ్రిస్బెన్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్వీన్స్లాండ్ అనే స్టేట్ ఆస్ట్రేలియాలో. సో ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ ఆన్ ద నార్త్ ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా కంట్రీలో నార్త్ ఈస్టర్న్లో ఉన్న బ్రిస్బెన్ క్యాపిటల్ సిటీలో ఉన్నాను. సో ఇక్కడ నుంచి ఐఎమ్ గోనా బి ట్రావెలింగ్ త్రూ 11 అదర్ కంట్రీస్. సో నెక్స్ట్ ఇంకో 1 మంత్లో, సో మీకు తర్వాత నేను స్కెడ్యూల్ చూపిస్తాను. సో 12 కంట్రీస్ ఇన్ 30 days అనేది నా ప్లాన్ అని అనమాట. సో ఆల్రెడీ అంతకుముందు మెల్బర్న్ వీడియోలో చెప్పాను కదా, ఐ ట్రైడ్ మై బెస్ట్ టు గో టు ద ఫ్లైట్ సెంటర్ అండ్ బుక్ ద ఫ్లైట్స్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. సో నేను నా పర్సనల్గా ప్లాన్ చేసేసుకున్నాను. సో ఏ కంట్రీకి వెళ్ళినా కూడా 1 to 4 days ఉంటున్నాను. 1 to 3 days or 4 days sometimes. And then 12 countries, 30 days. And then each country I'll not be traveling more than 4 hours journey time. సో అలా అన్ని ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో 18th March నిన్న బ్రిస్బెన్కి రావడం జరిగింది. సో బ్రిస్బెన్ నుంచి రేపు 20th March ఐమ్ ఫ్లయింగ్ టు పోర్ట్ విల్లా ఇన్ వనువాతు. వనువాతు ఈజ్ అనదర్ న్యూ కంట్రీ. సో అక్కడికి వెళ్ళడానికంటే ముందు ఐ వాంట్ టు షో బ్రిస్బెన్ సిటీ. అందుకోసమే నేను మెల్బర్న్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నా సరే ఐ వాంట్ టు కమ్ హియర్. ఐ వాంట్ టు షో దిస్ పర్టికులర్ సిటీ. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది ఏదైతుందో, దిస్ ఇస్ స్టోరీ బ్రిడ్జ్. The name of this bridge is called Story Bridge, and this Story Bridge was built in 1940. So 1940లో అంటే దాదాపు 84 years చరిత్ర ఉంది ఈ పర్టికులర్ స్టోరీ బ్రిడ్జ్కి. నైట్ టైం లైటింగ్స్తో చాలా బాగుంటుంది. సో ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. సో దీని స్టోరీ ఏంటి అని అంటే, డగ్లస్ స్టోరీ ఈజ్ ద పర్సన్ హూ హెస్ యాక్చువల్లీ ఇనిషియేటెడ్ దిస్ పర్టికులర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ఖచ్చితంగా రావాలి అనేది నార్త్ నుంచి సౌత్కి ఇది మనని కలిపేదనమాట ఈ బ్రిడ్జ్ అనేది. సో సౌత్ టు నార్త్ ఇదంతా మనకి కంగారూ పాయింట్ అనే ఒక ఏరియా ఉంది. కంగారూ పాయింట్ నుంచి యూఆర్ గోయింగ్ ఇన్ టు ద సిటీ, సో సిటీ సెంటర్. సో అందుకోసం ఇది కలిపేది. అండ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్రిస్బెన్ సిటీ ఈస్ కాల్డ్ సిటీ ఆఫ్ రివర్స్. సో బ్రిస్బెన్ రివర్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు చూడండి ఈ రివర్ ఇలా వచ్చిందా. సో ఈ ఫెరీ అనేది, దెర్ ఇస్ అ ఫెరీ యూ కెన్ సీ దేర్, అండ్ దిస్ ఫెరీ ఈజ్ ఫ్రీ సర్వీస్ అంట. ఇక్కడ సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఆ ఫెరీని కూడా ఒక కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మోడ్ లాగా వాడుతున్నారు. ఎందుకనంటే, సో దిస్ వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్. సో ఇలా వచ్చి అక్కడ మీకు టర్న్ తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ టర్నింగ్ ఓవర్ దేర్ అండ్ దెన్ మళ్ళీ అలా యూటర్న్ తీసుకుంటుంది రివర్. సో రివర్ అనేది సో ఇలా వచ్చి ఇలా వెళ్తుంది అనమాట, ఒక యూటర్న్ లాగా. సో అలాగే మొత్తం బ్రిస్బెన్ సిటీ అంతా ఇలాగే ఉంటుంది. సో సిటీకి చాలా దగ్గరలో రివర్ ఉంది. సో ఇక్కడంతా చాలా మురికిగా కనిపిస్తున్నాయి, వాటర్ అన్ని బ్రౌనిష్గా కనిపిస్తున్నాయి. బట్ ఇట్ ఈస్ మెయిన్లీ బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇక్కడ మనకి మట్టి ఉందంట. సో మట్టి వల్ల మనకు అలా కనిపిస్తుంది తప్పించి, అంటే వాటర్ లెవెల్ కొంచెం తక్కువ ఉండడం వల్ల మన అలా కనిపిస్తుంది తప్పించి, అదర్వైజ్ వాటర్ అంతా నీట్గా క్లీన్గానే ఉంటాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ సిటీస్ ఆఫ్ ఆస్ట్రేలియా అని చెప్పని అంటున్నారు. సో ఇది చూసుకుంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇది వాకింగ్ బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగింది. ఇట్ ఈస్ ఆన్ ద రివర్. సో రివర్ పైనే వాకింగ్ బ్రిడ్జ్ అనేది కట్టారు. ఇక్కడ సైక్లింగ్ ట్రాక్ ఉంది అండ్ రన్నింగ్ ట్రాక్ ఉంది. పీపుల్ కెన్ రన్, పీపుల్ కెన్ జాగ్, పీపుల్ కెన్ డూ ద సైక్లింగ్. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అందుకే మనకి ఈ స్టోరీ బ్రిడ్జ్ అనేది అరౌండ్ 84 years బ్యాకే కట్టడం జరిగిందని చెప్పాను కదా. సో దాని కన్స్ట్రక్షన్కి దాదాపు 6 years పట్టింది. అంటే అరౌండ్ 90 years క్రితం దాని ఇన్స్టలేషన్ అనేది, అంటే దాని ఇన్సెప్షన్ అనేది జరిగింది ఈ బ్రిడ్జ్ కట్టడం కోసం. సో అప్పటికి ఓన్లీ సిడ్నీలో ఒక బ్రిడ్జ్ ఉండేది, అండ్ దెన్ వాంకూవర్లో బ్రిడ్జ్ కాన్సెప్ట్ తోటి, కెనడాలో కట్టిన బ్రిడ్జ్ కాన్సెప్ట్ తోటి, మాంట్రియాల్లో కట్టిన బ్రిడ్జ్ కాన్సెప్ట్తో ఇక్కడ కట్టడం జరిగింది. సో అప్పట్లోనే అరౌండ్ 90 years బ్యాకే వాళ్ళు ఈ నది పైన, చాలా హెవీ వాటర్ ఫోర్స్ ఉండే నది పైన ఇటువైపు నుంచి అటువైపుకి స్టీల్ బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ పైకి, దీని పైకి ఎక్కడానికి కూడా 2 hours పడుతుంది. అంటే అది కూడా ఒక అడ్వెంచర్ రైడ్ అంట. సో దానికి అడ్వెంచర్ రైడ్కి మొత్తం సేఫ్టీ గేట్స్ అవన్నీ వేసేసి అది కూడా ఒక అడ్వెంచర్ రైడ్ ఉంటుందంట. అది ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అన్ఫార్చునేట్లీ ప్రస్తుతానికి అది క్లోజ్ ఉంది. అంటే మనకి ఇక్కడ వర్షం పడుతూ ఉండడం వల్ల అన్ఫార్చునేట్లీ ఇప్పుడు క్లోజ్ చేసి పెట్టారు. అదర్వైజ్ అది ఖచ్చితంగా ట్రై చేసామని. సిటీ వ్యూ అనేది చాలా బాగుంటుందంట. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ దిస్ స్టోరీ బ్రిడ్జ్ అండ్ వీఆర్ రైట్ నౌ ఇన్ బ్రిస్బెన్ అండ్ దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హియర్. అక్కడ పైన స్టోరీ బ్రిడ్జ్, కింద ఫెరీ. ఈ బ్లూ కలర్లో ఉన్నాయన్నీ పెయిడ్ సర్వీసెస్ అంట. అండ్ దెన్ కొన్ని రెడ్ కలర్లో ఫెరీస్ ఉంటాయి. దోస్ ఫెరీస్ ఆర్ ఆల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ టూరిస్ట్. సో బ్రిస్బెన్లో ఏంటంటే ఫెరీస్ని కూడా ట్రాన్స్పోర్ట్ మోడ్లా వాడుతూ ఉంటారు. ఎందుకంటే చెప్పా కదా సిటీ ఆఫ్ రివర్స్ అని.
సో మొత్తం సిటీ కనెక్ట్ అయి ఉంది కాబట్టి రివర్తోని ఇట్స్ ఈజీ ట్రాన్స్పోర్ట్ మోడ్. ఎలాంటి ట్రాఫిక్ ఉండదు, అనుకున్న టైంకి చేరుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా, ఇది స్టోరీ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ వాక్వే ఉందని. ఈ వాక్వే అనేది ఎంత బాగుంది చూడండి. అక్కడి నుంచి వస్తున్నాం మనము. సో అక్కడి నుంచి అంత దూరం నుంచి ఇదంతా వాక్వే ఇచ్చాడు. సో ఇదంతా వాకింగ్ వే అండ్ ఇదంతా సైక్లింగ్ వే. సో సైకిల్కి సపరేట్గా రోడ్ ఇచ్చారు ఇక్కడ. ఇది మనకి సపరేట్ పెయింట్ వేస్తాడు కలర్ అనేది. అండ్ ఇట్ హ్యాస్ సైక్లింగ్ అండ్ దిస్ ఇస్ ఫర్ వాకర్స్, జాగర్స్. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో దిస్ ఇస్ లైక్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రివర్. సో మనకి బ్రిడ్జ్ కట్టడం జరిగింది. సో మనకి ఎలాంటి సిటీతో కనెక్షన్ లేదు, ఎలాంటి పొల్యూషన్ వచ్చే ఛాన్స్ లేదు. చుట్టూరా మనకి మంచి గ్రీనరీ ఉంది. నీళ్ళ మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ పైన మనం వాకింగ్ కానీ జాగింగ్ కానీ అవకాశం ఉంది. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది అక్కడ ఫెర్రీ కూడా కనిపిస్తుంది. వన్ ఆఫ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మోడ్. సో ఇట్స్ బ్యూటిఫుల్. ఎంత బాగుంది చూడండి. నాకైతే ఐఎమ్ రియలీ లవింగ్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్సో ద రీజన్ ఐ గెస్ why people call it as one of the cleanest cities of Australia. సో ఆస్ట్రేలియాలోనే వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ సిటీ అని అంటారు బ్రిస్బెన్ని. అండ్ ఇక్కడ వెదర్ కూడా సూపర్. ఇప్పటిదాకా వర్షం పడింది. సో వర్షం పడి ఈరోజు నేను మీకు చూపించలేకపోతానా, ఈరోజు మిస్ అయిపోతుందా, మీరు బ్రిస్బెన్ సిటీని మీరు చూడలేకపోతారా అని చెప్పేసి నేను కొంచెం బాధ ఉండింది. బట్ లక్కీలీ ఆ వర్షం ఆగిపోయింది. సో ద రెయిన్ స్టాప్డ్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అండ్ మనకి హీట్ కూడా ఎక్కువ లేదు. ఆ వరుణదేవుడు కరుణించి మనకి కొంచెం ఎండను కూడా తగ్గించాడు. సో అందువల్ల ఇట్ ఈస్ సూపర్బ్ నౌ. సో మంచి వెదర్ ఉంది. ఇండియన్ వెదర్ ఇక్కడ ఉంటుందంట 365 days. ఇట్స్ నాట్ టూ కోల్డ్, ఇట్స్ నాట్ టూ హాట్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ రెయిన్స్. సో ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఐఎమ్ లైకింగ్ ఇట్. ఫ్రెండ్స్, ఇప్పుడే ఆ స్టోరీ బ్రిడ్జ్ చూసుకున్నారు కదా. దాని తర్వాత నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద సిటీ, బ్రిస్బెన్ సిటీ ఆన్ ద రోడ్స్. వాటర్లో చూసుకున్నారు కాబట్టి ఆన్ ద రోడ్స్ ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ యూ కెన్ వాచ్ ఇట్. కనిపిస్తున్నది సిటీ హాల్ బిల్డింగ్. ఇక్కడ ఏదైతే వాచ్ టవర్ ఉందో, ఇది ఒకప్పుడు రూల్ ఏంటంటే ఈ బిల్డింగ్ కంటే ఎక్కువ హైట్ ఏది ఉంచకూడదు అనమాట. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లోవర్ దాన్ దిస్ పర్టికులర్ హైట్ అని చెప్పేసి అనే రూల్ ఉండదంట బ్రిస్బెన్లో. కానీ ఆ రూల్ ఎప్పుడైతే తీసేశారో అది అన్నిటికంటే చిన్నగా అయిపోయింది. ఇది మనం సిటీ సెంటర్లో ఉన్నాము. వీలైతే దాన్ని బయటికి వెళ్ళి కవర్ చేయడానికి ట్రై చేద్దాము. ఇది నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఒక బిల్డింగ్ ఇది అల్టిమేట్ ఉంది కింద. అందుకోసమే మళ్ళీ రౌండ్ వేసి రమ్మని చెప్పేసి చెప్పా. ఇది మీకు చూపిస్తున్నాను. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద రోమా స్ట్రీట్ పార్క్లాండ్. సో వన్ ఆఫ్ ద ఫేమస్ లొకేషన్స్ ఆఫ్ బ్రిస్బెన్ అంట. ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ మెట్రో అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ మెట్రో గాబా బ్రిస్బెన్ క్రికెట్ గ్రౌండ్ దాకా వెళ్తుంది అనమాట. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్క్ లేన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు రోమా స్ట్రీట్ పార్క్ ల్యాండ్స్ ఏరియాకి వచ్చాను. సో ఇట్ ఈస్ ఆల్ పార్క్ ల్యాండ్స్ అనమాట. సో మనకి ఇక్కడ మంచి మంచి పార్క్స్ కట్టారు.
సో ఎంత గ్రీనరీ, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి లాన్ అనేది. సో న్యాచురల్ గ్రాస్ని మంచిగా నీట్గా పెట్టారనమాట. ఇంతేకాకుండా వీ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ హియర్. సో ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి, ఆర్టిఫిషియల్ అయినా సరే. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. So we have spectacle garden there and the hub here. So are we going here or this way? This way or this way? This way. Let's go. So we have multiple different kinds of flowers and everything here? Yeah. Okay, fantastic. So many flower trees, huh? Wow. Yours? Oh, is that real? Wow. Can you see that? ఇంత పెద్ద తొండ, పార్క్లో రియల్ తొండ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. బ్యూటిఫుల్. సో వాటిని అలా ఓపెన్గా వదిలేశారు. कुछ नहीं होता ना उसको, सही है. Look at that. It's got little QR code. So ప్రతి దానికి you have given, there is a name given for each of these flowers. So a flower ఏంటి అవన్నీ అనేది అవి QR కోడ్ స్కాన్ చేస్తే we can even check the complete information about it. So it's beautiful. ఇక్కడ చూడండి ఇంకా తొండలు, బోల్డ్ అని తొండలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గడ్డిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. తొండలు అవి ఉండేవి అలాగే ఉండిపోయినాయి. అది చూడండి ఇంకెంత పెద్దది ఉందో తొండ. వావ్, పీపుల్ ఆర్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఇట్ అట్ ఆల్. Yeah, I know. What do you call these? Water dragon. Water dragons? Yeah. Okay. So I mean they are not dangerous? They bite. They do? Yeah. But you have to be a bit farther? I mean, You can just as long as you don't kind of disturb them. oh okay. Yeah. As long as you don't disturb them and they just don't do anything. You guys are having a lot of fun then. Fabulous. అసలు ఎంతెంత పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి. వాటర్ డ్రాగన్స్ అంటారంట వీటిని. అలా వాళ్ళు మనుషులు పని చేసుకుంటూనే ఉన్నారు, వాళ్ళ పనులు అవి చేసుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఇంకొక కొత్త పూలతో ఏమైనా తోట పెడుతున్నట్టున్నారు. సో దానికి ప్రిపేర్ చేస్తున్నారు. అవి మాత్రం అలా తిరుగుతూనే ఉన్నాయి ఓపెన్గా. అమేజింగ్ మ్యాన్. I've never seen it like this. People are not scared at all. And there is a waterfall, temporary waterfall, artificial waterfall, I mean. Beautiful, amazing. Video water dragons అంటారు. These are like mini size డైనోసార్స్ లాగా అనిపిస్తున్నాయి నాకైతే. చాలా చిన్నగా ఉన్నాయి కానీ దే లుక్ వెరీ డేంజరస్. కాకపోతే అంత డేంజర్ ఉండకపోవచ్చు. ఆ పురుగుల్ని ఎలా తింటున్నాయి చూడండి. అది దే ఆర్ జస్ట్ ఈటింగ్ ద వార్మ్స్. ఐ హావ్ నెవర్ సీన్ దెమ్ అండ్ దట్ టు దిస్ క్లోజ్. బ్యూటిఫుల్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది బుష్ టర్కీ అంటారు. దీస్ ఆర్ లైక్ ద మోస్ట్ కామన్ టర్కీ ఇన్ ఆస్ట్రేలియా. సో స్పెషల్ టు ఆస్ట్రేలియా అనమాట. సో బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి ఈ పర్టికులర్ గార్డెన్లో ఉంచారు. సో ఆల్ దీస్ ఆర్ లైక్ న్యాచురల్.
న్యాచురల్గా వాటిని అలాగే ఉంచేసారనమాట. హ్యూమన్ బీయింగ్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ప్లస్ అంతేకాకుండా వాటి లివింగ్ అది. సూపర్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు అక్కడ చూసుకుంటే మనకు అక్కడ మహాత్మా గాంధీ మెమోరియల్ స్టాచ్యూ ఉంది. సో అది ఇక్కడ మన ఇండియన్ జాతిపిత, మన జాతిపిత యొక్క విగ్రహం ఇక్కడ ఎందుకు ఉందో తెలియదు నాకు. మేబీ వాళ్ళు ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ ఏమో అనుకుంటా, లేదా ట్రిబ్యూట్ అనుకుంటాను. అక్కడైతే ఇది పెట్టడం జరిగింది. ఇది బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో ఉన్నాము. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇటువైపు జూమ్ ఇన్ చేసుకుంటే, అటువైపు చూసుకుంటే మనకి అక్కడ ఒక యాంఫీ థియేటర్ ఉందన్నమాట. సో ఇదంతా ఫ్రీ ఎంట్రన్స్ ఈ పార్క్కి రావడానికి. ఎనీవన్, ఎనీ విజిటర్, ఎనీ ఆస్ట్రేలియన్, ఎనీవన్ కెన్ కమ్ ఇన్ విజిట్. ఇక్కడ మనకి పర్ఫార్మెన్సెస్, షోస్ జరుగుతూ ఉంటాయంట. ప్రస్తుతానికి యాంఫీ థియేటర్ అయితే క్లోజ్ ఉంది, అంటే ఎవరు ఈరోజు అయితే ఏం పర్ఫార్మెన్స్ లేదు, అందుకని ఎంటీగా ఉంది. అదర్వైజ్ ఈ సిట్టింగ్ ఏరియా అంతా బాగుంది. సో ఇప్పటిదాకా మనం చూసుకున్నాం అక్కడ ఇంకా కొన్ని స్పెషల్ పక్షులు కూడా ఉన్నాయి. సో దీంట్లో ఉన్నాయి అన్ని పక్షులు కానీ లేకపోతే జంతువులు కానీ ఇవన్నీ కూడా లిజర్డ్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ యూనిక్ టు ఆస్ట్రేలియా. అండ్ వాళ్ళని అలాగే వాటిని అలాగే ఓపెన్గా వదిలేస్తారు. సో వాటి లివింగ్ వాటిని చూసుకుంటూ మనం వాటిని టచ్ అయిపోతే చాలు, వాటంతలో అవే వెళ్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ వాటర్ డ్రాగన్స్ చూసాను, ఆ తర్వాత బ్రూష్ టర్కీ చూసాను. దీస్ ఆర్ లైక్ వెరీ యూనిక్. వీ విల్ నెవర్ సీ దెమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో ఆస్ట్రేలియన్ స్పెషల్. ఆ యానిమల్స్ని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారా లేకపోతే ఇక్కడ కట్టిన ప్లేస్లో ఆల్రెడీ ఉన్నాయా తెలియదు, కానీ బ్యూటిఫుల్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ స్పెక్టికల్ గార్డెన్ అని ఉంది. లిటరలీ ఇట్స్ ఎ హ్యూజ్ ప్రాపర్ స్పెక్టికల్ అని అనుకోవచ్చు. నాకైతే 100% పైసా వసూలు అనిపించింది ఇక్కడ దాకా రావడము. ఎందుకంటే ఈ ఆస్ట్రేలియన్ స్పెషల్ పక్షుల్ని, ఆస్ట్రేలియన్ స్పెషల్ జంతువుల్ని మనకు మామూలుగా వేరే ఇంకెక్కడ ఏ కంట్రీలోనో ఏ సిటీలోనో అంత ఈజీగా చూడలేం. సో ఇది సిటీ సెంటర్లో ఉన్న పార్క్లో ఇలా పెట్టారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఇక్కడ రాసినట్టుగా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఏ స్పెక్టికల్ గార్డెన్. సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్. నాకు అందుకే బాగా అనిపించింది, అందుకే చూపించాలనిపించింది. So welcome to the Spectacle Garden in Colin Campbell Place, an ever-changing display of seasonal subtropical color and rasundi. So it keeps changing as per the colors, as per the weather. So ikkada kuda chuskochu meeku inta peddadi water dragon anedi ikkada undi. Ekkada chusina water dragons roadla paine manam nadiche darlo unnai, ikkada kuda darlo kanipistundi. So ikkada subtropical weather kabatti weather taggattu ఈ పూలు లేదా ఈ మొక్కలు, ఈ చెట్లు, ఈ ఆకులు ఇవన్నీ కూడా మల్టిపుల్ కలర్స్లో మనకు కనిపిస్తాయి. సో ఇట్స్ ఇక్కడ హెరిటేజ్ గార్డెన్ అని రాస్తుంది. ఇట్స్ రియలీ అన్ అబ్సల్యూట్ హెరిటేజ్. అండ్ ఐఎమ్ గ్లాడ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఐ విజిటెడ్ హియర్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు షో ఇట్ యూ గైస్. సో ఇక్కడ రాస్తుంది గార్డెన్ ఆఫ్ నేటివ్ కల్టివర్స్. సో నేటివ్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్ ఆస్ట్రేలియన్ నేటివ్ ప్లాంట్స్ అని చెప్పి రాస్తుంది. సో దిస్ ఇస్ ద థింగ్. సో ఇక్కడ నేటివ్ యానిమల్స్, నేటివ్ ప్లాంట్స్ ఇవన్నీ ఇక్కడ వీళ్ళు రెస్టోర్ చేయడము, వాటిని ప్లాన్ చేయడము, వాటన్నిటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సూపర్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత? చూసిన వాళ్ళందరికీ ఇది బాగా అనిపిస్తుందా లేదా అనేది ప్లీజ్ డూ కమెంట్ అండ్ షేర్ యువర్ థాట్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూస్తున్నారా బోల్డ్ అని వాటర్ డ్రాగన్స్ ఉన్నాయి. సో అన్ని చాలా చోట్ల మనకి పైన వెళ్తున్నా కొద్ది, నడుస్తున్నా కొద్ది ఒకటి రెండు కనబడుతున్నాయి, కానీ ఇక్కడ అన్ని ఒకటేసారి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అండ్ ఎందుకంటే ఈ వాటర్ డ్రాగన్స్ అనేది ఇవి లోపల భూమిలో ఉండే బగ్స్ని తింటది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఒక పూల తోట తయారు చేయబోతున్నారు. అందువల్ల ఇక్కడ ఈ భూమిలో బగ్స్ కనబడతాయి కాబట్టి ఆ బగ్స్ని తినడం కోసం ఇక్కడికి వచ్చినట్టున్నాయి చాలా వరకు. సో దీస్ ఆర్ ఆల్ లుకింగ్ లైక్ ఏ మినీ సైజ్ డైనోసార్ అనుకోవచ్చు, లేకపోతే హ్యూజ్ సైజ్ ఆఫ్ లిజర్డ్స్ అనుకోవచ్చు, లేకపోతే మనకి వీటినేమంటారు తొండల్లాగా లేకపోతే ఉడుంలాగా అనిపిస్తున్నాయి, కానీ అవైతే కావు. ఇవన్నీ వీటిని వాటర్ డ్రాగన్స్ అంటారంట. మనుషులకైతే ఏం డేంజర్ కావంట, అంటే మనుషులు అయితే నడుస్తూనే ఉన్నారు, వాళ్ళని ఎవరినైతే ఎప్పుడు ఏం టచ్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ గుడ్ ఇన్ అ వే. అండ్ సో వీటిని మనం ఏం చేయకూడదు. అండ్ ఇట్ ఈస్ రియలీ గుడ్. నాకైతే 100% పైసా వసూలు అనిపిస్తుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ముఖ్యంగా వీటిని చూసిన తర్వాత. ఎందుకంటే లైఫ్లో ఐ నెవర్ థాట్ దట్ ఐ విల్ బీ సీయింగ్ దెమ్ దిస్ క్లోజ్, ఇంత దగ్గరలో మనతో పాటు నడుస్తూ మనతో పాటు తిరుగుతూ ఇలా ఇంత దగ్గరలో ఉంటాయని. సో దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా. దే ఆర్ రెస్టోరింగ్ దేర్ హెరిటేజ్. వాళ్ళ పక్షుల్ని, వాళ్ళ జంతువుల్ని, వాళ్ళ చెట్లని, వాళ్ళ మొక్కల్ని ఇవేవి కూడా వాళ్ళు వదులుకోకుండా దాన్ని ఒక పార్క్ లాగా సిటీ సెంటర్లోనే తయారు చేసి పెట్టి బ్రిస్బెన్లో పెట్టారు. హ్యాట్స్ ఆఫ్. ఓకే ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా అంటేనే ఎడారని తెలుసు కదా. 70% ఆఫ్ ద ఆస్ట్రేలియన్ కంట్రీ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ మొత్తం ఎడారితోనే ఉంది. మొత్తం డెజర్ట్ ఏరియాలో మనకు ఉండేవి ఏంటి? క్యాక్టస్ ట్రీస్. సో డెజర్ట్లో ఉండే క్యాక్టస్ ట్రీస్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది.
రకరకాల క్యాక్టస్ ట్రీస్ ఉన్నాయి చూడండి. సర్కిల్లో ఉన్నాయి, పొడుగులో ఉన్నాయి. సో వాటికి కొన్ని ఆకులతో పాటు ఉన్నాయి క్యాక్టస్ ట్రీస్. పైన చూసుకుంటే ఇక్కడ ఒక మనకు ఇదొక ఇదేంటి స్పైడర్ కూడా ఉంది. సో వీళ్ళు వేటిని కూడా టచ్ చేయట్లేదు, అన్నీ న్యాచురల్గా అలాగే ఉంచేశారు. సో వాటిని కూడా బతికిస్తున్నారు అనమాట, స్పైడర్స్ని కూడా. సో ఈ క్యాక్టస్ ట్రీస్ ఇవన్నీ. సో ఈ ప్లాంట్స్ అనేది స్పెక్టకల్ రాకరీ అని బెటర్ అనమాట. సో ఇట్స్ అబ్సల్యూట్లీ స్పెక్టకల్. సో ఫెంటాస్టిక్, ఐఎమ్ లైకింగ్ ఇట్. చూస్తున్నారా ఫ్రెండ్స్, అది బుష్ టర్కీ. సో దిస్ ఇస్ యునీక్ ఇన్ ఆస్ట్రేలియా. బుష్ టర్కీ ఇంతకుముందు నేలపైన నడుస్తూ కనిపించింది, ఇప్పుడేమో ఇక్కడ చెట్టు ఎక్కింది. అది ఆ చెట్టు కొమ్మ పైన ఉంది, అది చివరిలో అక్కడ కూడా ఇంకో బుష్ టర్కీ ఉంది. సో బ్యూటిఫుల్, అమేజింగ్ ఉన్నాయి. సో మొత్తానికైతే ఓవరాల్గా ఈ పార్క్ వచ్చి అన్నీ చూసుకున్నాం. లాస్ట్కి మన అరిటాకులు కూడా, ఇవి కూడా ఉన్నాయి, ఏవి వదల్లా. ఆస్ట్రేలియాలో పండే ప్రతి పంటని, ప్రతి ప్లాంట్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. బ్యూటిఫుల్.